హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 45కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్ చెక్ చేద్దాం. సో ఈ పార్ట్ 2 క్వశ్చన్స్ అనేవి 81 నుంచి 100 వరకు ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఇక్కడ మనకి 81 క్వశ్చన్ కనిపిస్తుంది. సో ఈ 81 క్వశ్చన్ అనేది మనకి డైస్ అనేటువంటి టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫర్మేషన్ చదివి అసలు ఏమి అడిగాడు అనేది అక్కడ అండర్స్టాండ్ చేసుకుందాము. సో ఇక్కడ మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే సెలెక్ట్ ద క్యూబ్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై ఫోల్డింగ్ ద గివెన్ షీట్ అలాంగ్ ద లైన్స్ అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ బేస్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేస్తే ఒక డైస్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో డైస్ అనేది కన్స్ట్రక్ట్ అయితే ఆ డైస్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ డయాగ్రామ్స్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అండ్ క్యాపిటల్ డి డయాగ్రామ్స్లో ఏవి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అనేది ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో అంటే ఆప్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయి అని అంటే ఏ అండ్ బి రెండు ఫామ్ అయితే ఓన్లీ ఏ అండ్ బి ఫామ్ అయితే ఆప్షన్ తీసుకోమని, అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే ఓన్లీ ఏ అయితే అంటే ఓన్లీ ఏని మాత్రమే ఇక్కడ మనం ఫోల్డ్ చేసినప్పుడు వస్తే దాన్ని ఫోర్త్ ఆప్షన్ తీసుకోమని, ఓన్లీ సి అండ్ డి సో నన్ ఆర్ పాసిబుల్ అంటే దీంట్లోంచి ఏది కూడా పాసిబుల్ కాదు అనేసి ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఇట్లాంటి ఓపెన్ డైస్ ప్యాటర్న్స్ని ఇక్కడ డీల్ చేయాలంటే దీనికి సర్టైన్ రూల్స్ అనేవి ఉన్నాయి. సో మన రూల్స్ వైజ్గా చూస్తే ఇక్కడ ఓపెన్ డైస్లో ఆల్టర్నేట్ సర్ఫేసెస్ అనేవి ఆపోజిట్లో ఉంటాయి. మరి ఆల్టర్నేట్ సర్ఫేస్ అంటే 6కి ఆల్టర్నేట్గా ఏముంటుంది, 6కి ఆల్టర్నేట్ అనేది ఇక్కడ 2 ఉంటుంది. మరి 6 అండ్ 2 ఈజ్ క్వైట్ ఆపోజిట్ అనమాట. ఓకే, సో ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 3 and 4 ఎట్లా ఉంటున్నాయి చూడండి. 3 and 4 ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 3 and 4 అనేవి ఆల్టర్నేట్స్గా ఉన్నాయి. సో ఆల్టర్నేట్స్ ఇక్కడ ఏమవుతాయంటే ఆపోజిట్ అవుతాయి. సో యాక్చువల్లీ డైస్లో ఉండేదే 3 pairs, 3 ఆపోజిట్ పెయిర్స్ ఉంటాయి. 3 ఆపోజిట్ పెయిర్స్లో 2 ఆపోజిట్ పెయిర్స్ని ఇక్కడ మనం నోట్ చేసాము. ఇక రిమైనింగ్ మిగిలిందే ఆటోమేటిక్గా అది ఒక 1 pair అవడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి ఇక్కడ 1 pairకి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 1, 5 అనేవి మిగిలాయి. సో రిమైనింగ్ నెంబర్స్ అనేవి 1, 5 ఉన్నాయి కాబట్టి 1, 5 అనేవి ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి డైస్లో ఈ 3 pairs అనేది తెలిసింది. ఎక్కడైనా మనకి ఆపోజిట్గా ఉండేవి అడ్జసెంట్లో కనిపించాయి అంటే మాత్రం వాటిని ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఫస్ట్ డైస్లో మనకి ఏం కనిపిస్తుందంటే చూడండి 2, 3, 5 అనేది ఉంది. 2, 3, 5 చూడండి 2, 3, 5కి ఛాన్స్ ఉంది. సో దీన్ని మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇది రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 2, 3, 5 ఈ నెంబర్స్లో A2 కూడా ఆపోజిట్లో లేవు. సో అంటే కంప్లీట్గా మనం క్యాపిటల్ ఏని కన్సిడరేషన్ తీసుకోవచ్చు, దాన్ని ఫామ్ అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4, 1, 5. సో 4, 1, 5 ఇక్కడ చూడండి 1, 5 అనేవి ఆపోజిట్స్గా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ డైస్లో మనకి 1, 5 అనేవి ఆపోజిట్లో ఉన్నాయి. మనం దాన్ని ఫోల్డ్ చేసి ఒక డైస్గా క్రియేట్ చేస్తే ఈ సెకండ్ ఆప్షన్ బి అనేది రావడానికి అసలు పాసిబిలిటీ లేదు. సో కాబట్టి నేను బిని ఎలిమినేషన్ చేశాను. సో ఇంతవరకు చెక్ చేస్తే ఏ అండ్ బి ఓన్లీ అనే ఆప్షన్ నేను ఎలిమినేషన్ చేయొచ్చు కదా. సో ఇదైతే అవ్వడానికి ఛాన్స్ లేదు. సో మరి అయితేగా ఈ ఫస్ట్ ఆప్షన్ కూడా పాసిబిలిటీ ఉందా, నన్ ఆర్ పాసిబుల్ అని అంటే ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అండ్ సెకండ్ ఆప్షన్ ఎలిమినేషన్ చేశాను. సో నాకు ఓన్లీ ఏ అని కన్ఫర్మేషన్ లేదు. ఈ సి అండ్ డి చెక్ చేసిన తర్వాత సి అండ్ డి అనేవి ఇక్కడ పాసిబిలిటీ లేనప్పుడు మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ చూడండి, ఆన్సర్ అనేది ఏ అనేది కరెక్ట్ అవుతుంది కానీ ఓన్లీ సి అండ్ డి అని ఉంది అని అంటే మనం 3ని కూడా ఎలిమినేషన్ చేయొచ్చు. సో అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. సో అంటే నేను సిడిని చెక్ చేయకుండానే బి ఒక్కదాన్ని చెక్ చేసిన ఆన్సర్ని కన్ఫర్మ్ చేశాను. మరి సి అండ్ డి అసలు ఎందుకు రాంగ్ అవుతాయి అనేది కూడా వెరిఫై చేసుకుందాం ఒకసారి. సో ఇక్కడ చూడండి 6, 2, 5 ఉన్నాయి. 6, 2 క్వైట్ ఆపోజిట్లో ఉన్నాయి. మరి 6, 2 క్వైట్ ఆపోజిట్లో ఉంటే సో మరి ఆపోజిట్వి ఇక్కడ అడ్జసెంట్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇది రాంగ్ ఫార్మేషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ చూద్దాం 6, 1, 5 అనే ఉన్నాయి. 6, 1, 5. సో ఇక్కడ చూడండి 1, 5 అనేది ఇక్కడ యాక్చువల్లీ ఏమవుతుందంటే ఆపోజిట్స్. మరి ఆపోజిట్స్ ఫోల్డ్ చేసినప్పుడు అడ్జసెంట్స్లోకి రావడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేషన్ చేశాను. సో అంటే ఇక్కడ నాకు ఏం క్లారిటీ వచ్చిందని అంటే చూడండి, సో ఏ అనేది కరెక్ట్ అయింది, ఏ అనేది కరెక్ట్ అయింది, బి అనేది రాంగ్ అయింది. నేను ఈ ఆప్షన్ ఎలిమినేషన్ చేశాను, నన్ ఆఫ్ దస్ని ఎలిమినేషన్ చేశాను. సో ఏ కరెక్ట్ అవుతుంది, నాకు ఆప్షన్లో సి అండ్ డి ఓన్లీ అనేది ఉంది అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ చేస్తే నాకు 4th వన్ ఒక్కటే పాసిబిలిటీ అనేది ఉంది కాబట్టి 4th వన్ ఆన్సర్ చూస్ చేసుకున్నాను. సో ఇట్లా అన్నీ చెక్ చేయకుండా ఎగ్జామినేషన్లో మనము ఆప్షన్ త్రూ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆప్షన్ త్రూ అంటే కంప్లీట్ ఆప్షన్ త్రూ కాదు, మనం చెక్ చేస్తున్నటువంటి డయాగ్రామ్స్ ఎక్కడ పాసిబిలిటీ ఉంది అనేది ఆప్షన్స్లోకి వెళ్ళి వెరిఫై చేసి నాకు ఒకటే ఆప్షన్ 4th ఆప్షన్ మీద క్లారిటీ వచ్చింది, దాన్ని ఆన్సర్గా తీసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 82లో ఎట్లా ఉంది, ఇన్ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ behold is written as BDEHLO and indeed is written as DDEEIN. How will course will be written in that language అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మనకి behold అనేటువంటి వర్డ్ ఉంది చూడండి, BEHOLD అనేది ఉంది. ఓకేనా. సో దీన్ని మనకి ఎట్లా కోడ్ చేశాడంటే
BD BDE BDE HLOగా కోడ్ చేశాడు. టోటల్ లెటర్స్ ఏమున్నాయి చూడండి, 1 2 3 6 ఉన్నాయి, ఇక్కడ కూడా 6 ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చాలామంది కూడా దీన్ని ఏం చేస్తుంటారు అంటే, సో కరస్పాండింగ్ నెంబర్స్ ఇస్తూ ఉంటారు కానీ కరస్పాండింగ్ నెంబర్స్ ప్రాసెస్లో లేదు ఇది. మరి దీన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే, యాక్చువల్లీ చూడండి ఈ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఇవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఆల్ఫాబెటికల్ డిక్షనరీ వైజ్గా ఉన్నాయి అన్నమాట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో అంటే ఫస్ట్ ఈ ఆల్ఫాబెట్స్లో రావడానికి ఛాన్స్ బీకి ఉంది. సో బి తర్వాత ఏ లెటర్కి ఉంది అని అంటే చూడండి, సో మనం 2 5 8 నెక్స్ట్ 15 12 అండ్ 4. సో బి అంటే 2 తర్వాత దీంట్లో ఏ నెంబర్ రావడానికి ఛాన్సెస్ ఉంది, 2 తర్వాత 4 రావడానికి ఛాన్సెస్ ఉంది, 4 తర్వాత నెంబర్ 5 తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ కానీ నెంబర్ కానీ తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ 8కి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 15 12 ఏది ఫస్ట్ వస్తుంది అంటే 12 ఫస్ట్ వస్తుంది, తర్వాత ఓ అనేది ఫస్ట్ వస్తుంది. సో అంటే దీన్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ నోట్ చేసి పెట్టాడు. సో ఆల్ఫాబెట్స్లో ఏవైతే లెటర్స్ ఫస్ట్ వస్తాయో సో వాటిని ఆర్డర్ వైజ్గా నోట్ చేసి పెట్టాడు. దీన్ని కోడింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే కరస్పాండింగ్ నెంబర్స్ ఏదో లాజిక్ చెక్ చేస్తుంటారు కానీ ఆ లాజిక్ అనేది స్ట్రైక్ అవ్వదు. సో ఇది కూడా ఇట్లాంటి కోడింగ్స్ చేస్తుంటాడు కాబట్టి ఎగ్జామ్లో మనం వెరిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి దీన్ని కూడా ఇక్కడ చెక్ చేద్దాం. ఇండీడ్ అనేటువంటి వర్డ్ ఉంది. సో ఇండీడ్ అనేటువంటి వర్డ్ ఉంది. మరి ఇండీడ్ అనేటువంటి వర్డ్ని ఎట్లా కోడ్ చేశాడంటే చూడండి DDEEINగా కోడ్ చేశాడు. ఓకే, సో డి నెంబర్ చూడండి 4 తీసుకున్నాం, 5 తీసుకున్నాం, 4 తర్వాత నెంబర్ 5 వస్తుంది, తర్వాత 9 వస్తుంది, తర్వాత 14 వస్తుంది. మరి ఇవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉన్నాయి చూడండి, ఇవి కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో మనకి కోర్స్ COURSE కోర్స్ అనేటువంటి ఇక్కడ వర్డ్ అనేది ఉంది. సో మరి దీంట్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఫస్ట్ లెటర్ సీనే వస్తుంది. ఓకేనా, సో సి తర్వాత ఏముంది ఇక్కడ మనకి ఈ అనేది కనిపిస్తుంది, ఈ అనేటువంటి లెటర్ తీసుకుందాం. ఈ తర్వాత ఏం లెటర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 15 ఉంది అండ్ 18 ఉంది, 19 అండ్ 21 ఉంది. తర్వాత 15 ఓ తీసుకోవాలి, తర్వాత ఇక్కడ 18 19 అండ్ 21 అనేది ఉంది. సో తర్వాత ఆర్ తీసుకుందాం, తర్వాత 19S తీసుకుందాం, తర్వాత U21. CEORSU ఎక్కడుందో చూడండి, CEORSU అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ కోడింగ్ జరిగిన ప్రాసెస్ ఏంటంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇది ఆన్సర్ అవుతుంది, CEORSU అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి మన ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చెక్ చేద్దాం. సెలెక్ట్ ద ఫిగర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని ఇచ్చాడు. ఈ సిరీస్ని అబ్జర్వ్ చేయండి. సో 3 సర్కిల్స్లో ఒక స్క్వేర్ అనేది ఉంది. సో నెక్స్ట్ డయాగ్రామ్లో చూస్తే ఈ సిరీస్ అనేది ఎట్లా చేంజ్ అయిందనంటే స్క్వేర్ షేప్ అనేది ఇక్కడ ఉండాల్సింది బాటమ్ సైడ్కి వచ్చింది. సో ఇక్కడ ఉండేటువంటిది బాటమ్ సైడ్కి వచ్చింది. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయింది. సో అంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ కార్నర్స్ దగ్గర మూవ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డయాగ్రామ్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇది టాప్ సైడ్కి మూవ్ అయితే ఈ స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్లో ఉండాలి. స్క్వేర్ లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్లో ఉన్నటువంటి డయాగ్రామ్స్ ఇవే. సో మనకి సెకండ్ అండ్ ఫోర్త్ అయితే కావు. మరి స్క్వేర్ లెఫ్ట్ సైడ్ అనేది టాప్ సైడ్లో ఉండాలి, మరి రెండిట్లో కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఈ 3 ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మిడిల్ ట్రయాంగిల్ నెక్స్ట్ డయాగ్రామ్లో బాటమ్ సైడ్కి వచ్చింది వాటర్ ఇమేజ్ లాగా. అండ్ ఇది కూడా నెక్స్ట్ డయాగ్రామ్లో ఏమవ్వాలంటే మిడిల్ ట్రయాంగిల్ బాటమ్ సైడ్కి రావాలి. మరి రెండిట్లో మిడిల్ ట్రయాంగిల్ బాటమ్ సైడ్కి వచ్చిన డయాగ్రామ్ అనేది 1 కాబట్టి సో ఆన్సర్ 1ని చూస్ చేసుకోవచ్చు. సో మరి ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ 1 అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చెక్ చేద్దాం. ఆఫ్టర్ అరేంజింగ్ ద గివెన్ వర్డ్స్ అకార్డింగ్ టు ద డిక్షనరీ order, which word will come at the 5th position అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మనం డిక్షనరీ వైజ్గా సెట్ చేస్తే 5th పొజిషన్లో ఏది వస్తుందో చెప్పమన్నాడు, ఐదవ స్థానంలో వచ్చేటువంటి పదాన్ని చెప్పమన్నాడు. సో మరి దీన్ని చెప్పాలి అని అంటే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ డిక్షనరీ వైజ్గా ఫస్ట్ లెటర్స్ ఏమైతే వస్తున్నాయో ఆ వర్డ్స్ మనం ఫస్ట్ ఫార్మేషన్లో తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి 1 2 3 4 అండ్ 5 వర్డ్స్ ఉన్నాయి. సో అన్నిట్లో కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే ఈ పాపులర్ ఇక్కడ చెక్ చేద్దాం చూడండి. సో పాపులేషన్ అండ్ పాపులెన్స్ అనేది ఉంది, అండ్ పోప్ అనేది ఉంది, పాపీ అనేది ఉంది. సో ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి మనకి కంప్లీట్గా ఇది యాక్చువల్లీ ఓ అనేటువంటి లెటర్, ఇది ఓ అనేటువంటి లెటర్, ఇది కూడా లెటర్ ఓ ఇది. అండ్ ఇక్కడ చెక్ చేసినట్లయితే అన్నీ కూడా ఓ అనేటువంటి లెటర్సే ఉన్నాయి. ఇక్కడ కరెక్షన్ చూడండి ఒకసారి ఓ అండ్ ఓ అనేది ఉంది. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అన్ని లెటర్స్లో కూడా పిఓపి అనేది ఉంది కాబట్టి పిఓపి అన్ని లెటర్స్లో తీసుకున్నాను నేను. ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫిఫ్త్ లెటర్స్లో కూడా అన్ని లెటర్స్లో పిఓపి అనేది కామన్ ఉంది. సో పిఓపి అనేది కామన్ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చూడండి
పీ తర్వాత లెటర్స్లో ఫస్ట్ ఈ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ పీ తర్వాత యూ కనిపిస్తుంది, పీ తర్వాత యూ కనిపిస్తుంది, పీ తర్వాత యూ, పీ తర్వాత పీ కనిపిస్తుంది. సో ఈ తీసుకున్నాం, సో ఇది ఫస్ట్ పొజిషన్లో వస్తుంది. నెక్స్ట్ పీ తర్వాత ఈ, ఇది కంప్లీట్ చేసాం పోప్ అనే దాన్ని. నెక్స్ట్ పీ తర్వాత పీ అంటే పాపీ అనేటువంటి వర్డ్ ఉంది కదా, ఇది సెకండ్ వన్. నెక్స్ట్ పీ తర్వాత యూ ఉంది, యూ ఉంది, యూ ఉంది. సో అన్ని లెటర్స్లో కూడా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో కూడా యూ రావాలి. యూ తర్వాత ఏముందో చూడండి, యూ తర్వాత ఎల్ ఉంది, యూ తర్వాత ఎల్ ఉంది, యూ తర్వాత ఎల్ ఉంది. అన్ని లెటర్స్లో కూడా ఎల్ కనిపిస్తుంది, అన్ని లెటర్స్లో ఎల్ తీసుకున్నాను. ఎల్ తర్వాత ఇక్కడ ఏముందో చూడండి, ఏ అనేది ఉంది. ఎల్ తర్వాత అక్కడ ఏ ఉంది, ఎల్ తర్వాత అక్కడ ఏ ఉంది. సో అన్ని లెటర్స్లో కూడా ఏ అనేది కనిపిస్తుంది కామన్గా. మరి ఏ తర్వాత ఆర్ కనిపిస్తుంది, ఏ తర్వాత టీ కనిపిస్తుంది, ఏ తర్వాత ఇక్కడ ఏం కనిపిస్తుంది, సి కనిపిస్తుంది. అంటే దీన్ని తీసుకుందాం, ఇది థర్డ్ పొజిషన్లో ఉంటుంది. మరి ఇక్కడ ఏ తర్వాత ఆర్ అనేది ఉంది, ఏ తర్వాత టీ అనేది ఉంది. సో ఫస్ట్ ఆర్ వస్తుందా, టీ వస్తుందా అంటే ఆర్ నెంబర్ 18, టీ నెంబర్ 20. సో అంటే కంప్లీట్గా ఇక్కడ ఏమొస్తుందంటే ఆర్ అనేది వస్తుంది. ఇక్కడ తీసుకుంటేనేమో పాపులేషన్ అనేటువంటి వర్డ్ వస్తుంది. మరి ఫిఫ్త్ పొజిషన్లో ఉండేటువంటి లెటర్ ఏంటంటే పాపులేషన్, ఫస్ట్ ఆప్షన్ అనేది ఫిఫ్త్ పొజిషన్లో వస్తుంది. మనకు కావాల్సింది ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేటువంటి వర్డ్, ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేటువంటి వర్డ్ ఇక్కడ తీసుకున్నాం. సో అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకి ఓ అనేటువంటి లెటర్ని యూగా టైప్ చేశారు కాబట్టి అది ఒకసారి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 కంప్లీట్ అయిపోయింది కాబట్టి 85 చెక్ చేద్దాం. సో సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ ద బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇండియా, ఢిల్లీ, అస్సాం, గువాహటి అనేది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇండియా అనేది ఒక కంట్రీ, ఈ కంట్రీలో అస్సాం అండ్ గువాహటి, ఢిల్లీ. అస్సాం అనేది ఒక స్టేట్ అవుతుంది, ఢిల్లీ అనేది కూడా ఒక స్టేట్ అనేది అవుతుంది. అండ్ ఆల్సో అక్కడ న్యూఢిల్లీ అనేటువంటి క్యాపిటల్ సిటీ అనేది ఉంది. సో అస్సాం అండ్ ఢిల్లీ అనేవి సపరేట్. గువాహటి అనేది ఏమవుతుందంటే అస్సాం యొక్క క్యాపిటల్ అనేది అవుతుంది. సో కంప్లీట్లీ ఇది డయాగ్రామ్ అనేది. ఈ డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 86 చెక్ చేసినట్లయితే 86 ఇన్ ఏ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ గంగా ఈజ్ కోడెడ్ యాజ్ 21, 3, 42, 21, 3 అండ్ సో ఇక్కడ మనకు చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏం వర్డ్ కనిపిస్తుందో చూడండి. రైట్, సో ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్లో మనకి ఇన్ ఏ సడైన్ కోడ్ లాంగ్వేజ్ గంగా ఈజ్ కోడెడ్ యాజ్ 21, 3, 42, 21, 3 అండ్ కోషి ఈజ్ కోడెడ్ యాజ్ 33, 45, 57 అండ్ 24, 27 అనేది ఉంది. సో GOMTI అనేది ఉంది. మరి ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే లెటర్స్ మనకి 5 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 5 లెటర్స్ ఉన్నాయి. ఓకే, సో GANGA అనేది చూద్దాం. GANGA గంగా, GANGA గంగా అనేటువంటి దాన్ని 21, 3, 42 అండ్ 21 అండ్ 3గా రాశాడు. మరి దీని కరస్పాండింగ్ నెంబర్ 7, 1, 14, 7, 1. సో 7 into 3 ఏమవుతుందంటే 21, 1 into 3 ఏమవుతుందంటే 3 అవుతుంది, 14 into 3 42, 7 into 3 21 అవుతుంది, 1 3గా చేంజ్ అయిందంటే 1 into 3 3 అనేది అయింది. ఓకే, సో నెక్స్ట్ మనం దీన్ని కూడా వెరిఫై చేసుకుందాం. K అంటే 11, 11 into 3 33, అక్కడ 15 into 3 45, నెక్స్ట్ 19 into 3 57 అండ్ 8 into 3 24 అండ్ 9 into 3 27 మ్యాచ్ అయింది కాబట్టి దీనికి అప్లై చేద్దాం. సో GOMTI అనేది ఉంది. సో దీనికి తీసుకుంటే 7 into 3 తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే చూడండి, 7 into 3 21. సో 21 ఎన్ని ఆప్షన్స్లో ఉందని అంటే 3 and 4లో ఉంది కాబట్టి నేను 1, 4ని ఎలిమినేషన్ చేశాను. నాకు ఆప్షన్స్ అనేవి 3 కానీ 2 కానీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ చూడండి, దీని నెంబర్ 15 into 3 అంటే 45. సో నెక్స్ట్ 45 ఎక్కడ కనిపిస్తుంది, 30 ఇక్కడ ఉంది కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో అంటే మొత్తం కూడా నోట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో into 3 చేస్తే మనకు వచ్చేటువంటి లెటర్ అనేది సెకండ్ లెటర్ 45 రావాలి. సో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి 2 ఆప్షన్స్లో 45 ఒకటే సింగిల్ ఆప్షన్స్లో ఉంది కాబట్టి నేను ఆన్సర్ని క్లోజ్ చేసేసాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87 చెక్ చేద్దాం. 87 study the given pattern carefully and select the number of the given options that can replace the question mark in it అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మనం ఏం చేసానంటే ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో సెకండ్ నెంబర్ని డివైడెడ్ బై 4 చేద్దాం. సెకండ్ నెంబర్ డివైడెడ్ బై 4 చేస్తే ఏమొస్తుంది చూడండి, ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 4 టైమ్స్ కట్ అవుతుంది. ఈ 4తో ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. సో 4 13s ఏమవుతుందంటే 52 అనేది అవుతుంది. ఓకేనా, ఇది మ్యాచ్ అయింది. నెక్స్ట్ సేమ్ కండిషన్స్ నెక్స్ట్ దానికి అప్లై చేద్దాం. నెక్స్ట్ దానికి అప్లై చేసి కన్ఫర్మ్ చేసుకొని మనం క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండేటువంటి నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 24/4 చేద్దాం. ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది, 6 టైమ్స్ కట్ అవుతుంది. 6 into 15 ఏమవుతుందంటే 19 మ్యాచ్ అయింది. సో మ్యాచ్ అయింది కాబట్టి ఈ 36కి అప్లై చేద్దాం. దాన్ని 36ని ఏం చేయాలంటే సెకండ్ నెంబర్ని డివైడెడ్ బై 4 చేద్దాం. ఎన్ని టైమ్స్ కట్ అవుతుందంటే 9 టైమ్స్ కట్ అవుతుంది.
9 into 23. 9 into 23 అని అంటే 9 2s are ఇక్కడ ఏమవుతుంది అంటే 9 20s 180 అవుతుంది, 180 27 207. సో 207 అనేది ఎక్కడ కనిపిస్తుందో చూద్దాం. సో ఆప్షన్ 207 అనేది ఆప్షన్ 3లో కనిపిస్తుంది 207. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 88 చెక్ చేద్దాం. ఇట్లా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇక్కడ ద సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ ఫిగర్ 1 అండ్ ద మేనర్ ఈజ్ విచ్ ఈస్ ఫోల్డెడ్ పేపర్ హ్యాస్ బీన్ కట్ ఫిగర్ 2 as shown in the following figures. Select option that would most closely resemble the unfolded figure of figure 2 అని ఇచ్చాడు. సో అంటే ఏం లేదు, ఫిగర్ 1లో ఇక్కడ ఫోల్డింగ్ ప్రాసెస్ని ఇండికేట్ చేశాడంట, ఫిగర్ 2లోనేమో ఫోల్డ్ చేసినటువంటి పేపర్ని ఎట్లా కట్ చేశాడో ఆ కట్ చేసిన ప్రాసెస్ని ఇండికేట్ చేశాడంట. సో ఫిగర్ 2ని మనం అన్ఫోల్డ్ చేస్తే, ఫిగర్ 2ని అన్ఫోల్డ్ చేస్తే దానికి దగ్గరగా రిలేటెడ్గా ఉండేటువంటి షీట్ ఏందో కంప్లీట్ షీట్ని మనకి గుర్తుపట్టమని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాజ్ యూజువల్గా లెఫ్ట్ సైడ్లో షేప్స్ అనేవి ఎక్కడ ఉన్నాయో చూడాలి. సో లెఫ్ట్ సైడ్ ఇది పర్ఫెక్ట్గానే ఉంది, కానీ రైట్ సైడ్లో చూస్తే ఇది రాంగ్ అనే ప్రాసెస్లో ఉంది. ఎందుకనంటే స్టార్ షేప్ పర్ఫెక్టే ఉంది అండ్ ఈ స్టార్ షేప్ పర్ఫెక్టే ఉంది. సో ఇవి చెక్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. సో మరి దీన్ని మనము ఎప్పుడైతే షీట్ని మనం రైట్ సైడ్కి అన్ఫోల్డ్ చేస్తున్నామనంటే దాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అని అంటే, దాన్ని ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ అండ్ రైట్గా, రైట్ లెఫ్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి సో లెఫ్ట్ రైట్కి చేంజ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇట్లా ఉన్నప్పుడు డయాగ్రామ్ అనే దాన్ని ఇట్లా తీసుకోవాలి మనం. సో అంటే ఇది స్ట్రైట్ లైన్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉన్నది కాస్త రైట్ సైడ్కి వచ్చేసేసింది. మరి ఇప్పుడు మన డయాగ్రామ్స్లో ఫస్ట్ది చూడండి, ఫస్ట్ దాంట్లో యాజ్ ఇట్ ఈజ్ ఈ షేప్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంది. సో అసలు 1 అనేది రాంగ్ అవుతుంది. ఎందుకనంటే మిర్రర్ ఇమేజ్ బేస్ చేసుకొని మనం పేపర్ కటింగ్ ఫోల్డింగ్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటాము. రైట్ సైడ్కి అన్ఫోల్డ్ చేసినప్పుడు లెఫ్ట్ ఏమో రైట్గా చేంజ్ అవ్వాలి. ఈ చేంజెస్ కనపడట్లేదు ఇందులో. నెక్స్ట్ చూడండి, ఇందులో చెక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ వెరిఫై చేసినట్లయితే మనకి క్వశ్చన్ నెంబర్ అంటే డయాగ్రామ్ 2లో ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈ షేప్లో ఉంది, ఇక్కడేమో దీనికి రివర్స్లో ఉంది. చూడండి, ఈ షేప్ డిఫరెంట్గా ఉంది కాబట్టి అసలు లెఫ్ట్ సైడ్ షేప్ ఎందుకు చేంజ్ అవుతుంది? ఇది ఇంతే కాన్స్టెంట్గా ఉంటుంది, ఇది ఇంతే ఉండి దీన్ని అన్ఫోల్డ్ చేసినప్పుడు ఈ డయాగ్రామ్స్ అనేవి చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అసలు ఆప్షన్ 2 మ్యాచ్ కావట్లేదు. 4లో చూసినేమో అసలు ట్రయాంగిల్సే లేవు. మరి ఉన్న డయాగ్రామ్స్కి కొంచెం రిలేటెడ్గా ఉన్న డయాగ్రామ్ ఏంటంటే ఆప్షన్ 3నే అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ 88కి. నెక్స్ట్ 89 చెక్ చేద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ తులిప్స్ ఈజ్ రిటర్న్ యాజ్ GFORKH, హౌ గార్డెన్ బీ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. సో ఇందులో చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో TULIPS అనేటువంటి వర్డ్ని GFORKHగా కోడ్ చేశాడని చెప్పాడు అనమాట. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, టీకి ఆపోజిట్ ఏమవుతుంది? టీకి ఆపోజిట్ జీ అనేది అవుతుంది. ఓకేనా, టీకి ఆపోజిట్ జే అవుతుంది. సిమిలర్లీ యూకి ఎఫ్ అవుతుంది, ఎల్కి ఓ అవుతుంది, ఐకి ఆర్ అవుతుంది, పీకి కే అవుతుంది, ఎస్కి హెచ్ అనేది అవుతుంది ఆపోజిట్. సో నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే గార్డెన్. సో GARDEN గార్డెన్ అనేటువంటి వర్డ్ని చెక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చెక్ చేయండి, జీకి ఆపోజిట్ టీ అవుతుంది, ఏకి ఆపోజిట్ జెడ్ అవుతుంది, ఆర్కి ఐ అవుతుంది, డికి డబ్ల్యూ అనేది అవుతుంది, ఈకి వి అనేది అవుతుంది, ఈకి వి అవుతుంది, ఎన్కి ఎం అనేది అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ చెక్ చేయండి, TZ IWVM అనేది ఎక్కడ ఉందంటే చూడండి 4th ఆప్షన్లో కనిపిస్తుంది. 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. ఇన్ సడన్ కోడ్ లాంగ్వేజ్ ఆర్ యూ రెడీ ఈజ్ ఇక్కడ చూడండి. సో ఆర్ యూ రెడీ ఈజ్ కోడెడ్ యాజ్ 541. ఓకేనా, 541గా కోడ్ చేశాడంట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ చెక్ చేసినట్లయితే అండ్ ఇక్కడ వీఆర్ గోయింగ్ అనేటువంటి వర్డ్ని ఎట్లా కోడ్ చేశాడంటే 261గా కోడ్ చేశాడంట. 261. నెక్స్ట్ షీ ఈజ్ రెడీ అనేటువంటి వర్డ్ని 498గా కోడ్ చేశాడంట. 498. సో 498గా కోడ్ చేశాడని చెప్పాడు. సో ఇందులో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే యూ అనేటువంటి వర్డ్ని టార్గెట్ చేయాలి. మరి యూ అనేది ఎక్కడైనా డబుల్ టైం కనిపిస్తుందా? ఇందులో డబుల్ టైం కనబడట్లేదు. సో మరి యూకి లెఫ్ట్ సైడ్ ఆర్ ఉంది, యూకి రైట్ సైడ్లోనేమో రెడీ అనేది ఉంది. సో నాకు రెడీ అనేటువంటి వర్డ్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ ఇన్ఫర్మేషన్లో, థర్డ్ ఇన్ఫర్మేషన్లో కనిపిస్తుంది. వీటి కోడ్స్ ఏమవుతాయంటే ఈ 3 అవుతాయి. సో అంటే ఆర్కి కోడ్ 5 అయినా అవ్వచ్చు, 4 అయినా అవ్వచ్చు, 1 అయినా అవ్వచ్చు. సో అంటే 3 వర్డ్స్కి 3 నెంబర్స్ కోడ్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి ఇందులో చెక్ చేసినట్లయితే ఈ 2లో కూడా ఏది కామన్ ఉందనంటే, సో ఇప్పుడు రెడీకి కోడ్ 4 అవుతుంది. నెక్స్ట్ ఆర్ అనేటువంటి వర్డ్ చెక్ చేసినట్లయితే కోడ్ చెక్ చేసినట్లయితే ట్రయాంగిల్.
సో ఆర్ అనేటువంటి వర్డ్ ఇక్కడ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ అనేది ఉంది. సో మన ట్రయాంగిల్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్ఫర్మేషన్స్లో ఉంది. సో ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ట్రయాంగిల్ అనే దాన్ని ఇక్కడ మనం కోడ్గా తీసుకోవచ్చు దీన్ని. సో ఇక్కడ యూ అనేటువంటి వర్డ్ ఇక్కడ టిక్ మార్క్ తీసుకున్నాను. ఇక్కడ మిగిలింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు మిగిలింది 5 కాబట్టి యూ అనేటువంటి వర్డ్కి కోడ్ ఏమవుతుందంటే 5 అవుతుంది. 5 అనేది ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఇది 90 క్వశ్చన్ నెంబర్. సో 91 చెక్ చేద్దాం. ఫ్రమ్ హిస్ హౌస్ లోకేష్ వెంట్ 15 కిలోమీటర్స్ నార్త్. సో నార్త్ ఉత్తర దిశలో 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట లోకేష్ అనేటువంటి పర్సన్. ఓకే, నెక్స్ట్ దెన్ హీ టర్న్ ద వెస్ట్ అండ్ కవర్స్ 10 కిలోమీటర్స్ అంట. వెస్ట్ డైరెక్షన్ పడమర దిశలో ఎంత ట్రావెల్ చేశాడు అని అంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట వెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ దెన్ హీ టర్న్ ద సౌత్ దక్షిణ దిశలో ఎంత ట్రావెల్ చేశాడంటే 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. సో ఫైనలీ టర్నింగ్ టు ఈస్ట్ అనంట, ఈస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ తూర్పు దిశ, ఈస్ట్ డైరెక్షన్ తూర్పు దిశలో ఎంత ట్రావెల్ చేశాడు అని అంటే 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని చెప్పాడు. 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. ఓకే, ఇది అతని జర్నీ. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయడంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ హౌస్ అంట. హౌస్ అంటే స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాడో చూడమని అంటున్నాడు. ఇక్కడ చూద్దాం. సో నార్త్ అండ్ వెస్ట్ అనేది ఇక్కడ ఉంది, సౌత్ ఉంది, ఈస్ట్ డైరెక్షన్ ఉంది. సో నార్త్ని అండ్ సౌత్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే సో ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే నార్త్ అనేది ఇక్కడ 10 రావడానికి ఛాన్స్ ఉంది. నార్త్ 10 కిలోమీటర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనా? సో నార్త్ ఇక్కడ 10 కిలోమీటర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇప్పుడు వెస్ట్ 10 కిలోమీటర్స్, ఈస్ట్ 10 కిలోమీటర్స్ క్యాన్సిలేషన్ అయిపోతే మిగిలింది మనకి నార్త్ ఉత్తర దిశ ఒక్కటే. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే నార్త్ ఉత్తరము సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది ఇది. సో వెస్ట్ 10 కిలోమీటర్స్, ఈస్ట్ ఆపోజిట్స్ కాబట్టి ఆపోజిట్స్ క్యాన్సిలేషన్ చేసాము. సౌత్ 5 కిలోమీటర్స్, నార్త్ 15లో పోతే నార్త్ 10 కిలోమీటర్స్ మిగులుతుంది. డైరెక్షన్ కూడా డైరెక్షన్ అయితే నార్త్ మిగిలింది, డిస్టెన్స్ అయితే 10 కిలోమీటర్స్ మిగిలింది. మనకు డిస్టెన్స్ అడగలేదు కాబట్టి డైరెక్షన్ ఏదైతే మిగిలిందో దాన్ని మనం ఆన్సర్గా తీసుకున్నాం. మనకు మిగిలిన డైరెక్షన్ నార్త్. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. ఏ పర్సన్ వాక్స్ 4 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. సో వెస్ట్ డైరెక్షన్ చూడండి, వెస్ట్ డైరెక్షన్ పడమర దిశలో ఎంత వెళ్ళాడంటే 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. నెక్స్ట్ దెన్ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ ట్రావెల్స్ 9 కిలోమీటర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ నుంచి చూడండి వెస్ట్ నుంచి రైట్ సైడ్ అని అంటే నార్త్ డైరెక్షన్ ఉత్తర దిశలో 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ చూడండి హీ టర్న్ టువర్డ్స్ ఈస్ట్. నెక్స్ట్ తూర్పు దిశలో, ఈస్ట్ డైరెక్షన్ తూర్పు దిశలో ఎంత ట్రావెల్ చేశాడంటే 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడంట. ఫైనల్లీ హీ ట్రావెల్స్ 3 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్. ఇక్కడ నుంచి దక్షిణ దిశలో 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడని ఇచ్చాడు. సో హౌ ఫార్ హీ ఫ్రమ్ ద ఇనిషియల్ పొజిషన్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఇనిషియల్ పొజిషన్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఎంత దూరంలో ఉన్నాడో చెప్పమంటున్నాడు. ఇక్కడ కూడా ఏం చేద్దామని అంటే ఆపోజిట్స్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్దాము. సో సేమ్ డైరెక్షన్స్ ఉంటే యాడ్ చేద్దాం. అసలు యాక్చువల్లీ సేమ్ డైరెక్షన్స్ లేవు ఇక్కడ. సో వెస్ట్కి ఆపోజిట్ ఏంటంటే మనకి ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ ఎంత ఉంది చూడండి, 12 ఉంది. సో వెస్ట్ని ఈస్ట్ని క్యాన్సిలేషన్ చేస్తే 12లో 4 పోతే ఎంత మిగులుతుంది అని అంటే చూడండి. సో 12లో 4 పోతే 8 అనేది ఇక్కడ మిగులుతుంది. సో ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్కి సంబంధించింది తూర్పు దిశకు సంబంధించింది ఎంత మిగిలింది అని అంటే 8 మిగిలింది. నెక్స్ట్ నార్త్ 9 కిలోమీటర్స్ ఉంది, సౌత్ ఏమో 3 కిలోమీటర్స్ ఉంది. నార్త్ సౌత్ క్యాన్సిలేషన్ చేస్తే సో నార్త్ సౌత్ క్యాన్సిల్ అవుట్ అయ్యాయి ఇక్కడ. సో 9, 3 అనేది తీసుకున్నట్లయితే డిస్టెన్స్ అయితే 6 కిలోమీటర్స్ ఉంటుంది. నార్త్ సౌత్ అనేది రిమూవ్ అయిపోతే నార్త్ మిగులుతుంది. నార్త్ డైరెక్షన్ ఉత్తరము 6 కిలోమీటర్స్ అనేది ఉంది. 8, 6 ఇవి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్కి నార్త్కి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందేమో చూసుకోవాలి. ఎస్ రైట్. ఇక్కడ చూడండి నార్త్కి ఈస్ట్కి 90 డిగ్రీస్ యాంగిల్ ఉంది అని అంటే కంపల్సరీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇవి రెండు ఏమవుతాయంటే సైడ్స్ అవుతాయి. సో అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సైడ్స్ మన దగ్గర ఉన్నాయి అని అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటెన్యూస్ కర్ణాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి హైపోటెన్యూస్ కర్ణాన్ని కనుక్కోవాలి అని అంటే సో ఇక్కడ మనకి పైథాగరస్ రూల్ని తీసుకోవాలి. మరి మన దగ్గర మనకు ఐడియా ఉన్నటువంటి పైథాగరియన్ ట్రిపుల్స్లో ఇవేమైనా ఉన్నాయేమో అని చెక్ చేద్దాం. మరి మనకు తెలిసినటువంటి పైథాగరియన్ ట్రిపుల్స్ ఏంటంటే 3, 4, 5 తీసుకుంటే నెంబర్ ఆఫ్ పైథాగరన్ ట్రిపుల్స్ ఉన్నాయి కాబట్టి వీడికి రిలేట్గా ఉండేది 3, 4, 5. సో దీన్ని మనం ఒక కాన్స్టెంట్ అయిన 2 అనే నెంబర్ తోటి మనం మల్టిప్లై చేద్దాం. 2 × 3 ఏమవుతుంది 6 అవుతుంది. 2 × 4 8 అవుతుంది. 2 × 5 ఏమవుతుంది 10 అవుతుంది. 6, 8 ఇక్కడ ఉన్నాయి. 6, 8 సైడ్స్ అని అంటే సైడ్స్ స్క్వేర్స్ చేసి యాడ్ చేస్తేనే మనకి హైపోటెన్యూస్ కర్ణం రావాలి కాబట్టి ఈ 2 నెంబర్స్ కన్నా బిగ్ నెంబర్ అనేది అక్కడ ఉంటుంది. సో మరి దీన్ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 10 కిలోమీటర్స్ అనేది తీసుకోవచ్చు డిస్టెన్స్. సో 10 కిలోమీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో 10 అనేది ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 92. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 93 ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఇచ్చాడు. ఓకే, సో మనం దీన్ని ఎట్లా డీల్ చేయొచ్చు అంటే చూడండి. సో
ఈ పర్టికులర్ డయాగ్రామ్లో ఇట్లాంటి షేప్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. ఇట్లాంటి షేప్స్లో 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇట్లాంటి షేప్లో ఇది 1, లెఫ్ట్ సైడ్ ఇది 2. సో మొత్తం ఓవరాల్గా తీసుకున్నట్లయితే 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుందా? దీన్ని నేను ఈ షేప్గా 1 షేప్గా కన్సిడరేషన్ తీసుకున్నా. మరి మొత్తం ఒక బిగ్ షేప్ తీసుకున్నట్లయితే దీన్ని మనం 2 షేప్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇట్లాంటివి నేను ఇక్కడ నోట్ చేసినవి 2 షేప్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో ఆ 2 షేప్స్ ఏంటనేది నేను ఇక్కడ నోట్ చేసి ఇచ్చాను కూడా మీకు. సో మరి ఈచ్ డయాగ్రామ్కి 3 ఉంటాయి కాబట్టి 2 × 3 ఏమవుతుందంటే 6 వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇట్లా రివర్స్గా ఉండేటువంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. రివర్స్గా ఉండేటువంటి ట్రయాంగిల్స్ నేను ఒక ప్యాటర్న్లో చెప్తున్నాను. అన్ని తీసుకుంటే 5 తీసుకోవాలి, లేదంటే ఓన్లీ నేను రివర్స్ తీసుకొని టాప్ సైడ్ తీసుకున్నాను కాబట్టి సపరేట్గా డీల్ చేస్తున్నాను నేను. సో ఇట్లా రివర్స్లో ఉన్నవి తీసుకోవాలి. రివర్స్లో అంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. సో రివర్స్లో అంటే ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. సో బాటమ్ సైడ్ ఇది ఒక ట్రయాంగిల్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, ఇది ఒకటి 1. నెక్స్ట్ ఇది తీసుకుంటే ఇది 2 అవుతుంది. ఓకేనా? ఇదే షేప్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఒకసారి వెరిఫై చేయండి ఇక్కడ. రైట్. సో చూడండి, ఇది ఒక ట్రయాంగిల్గా తీసుకోవచ్చు మనం దీన్ని. ఇది ఒక షేప్ 1 వచ్చింది. నెక్స్ట్ దీన్ని సెకండ్ వన్గా తీసుకోవచ్చు. సెకండ్ వన్ ఇది. సో ఓవరాల్గా బిగ్ వన్ ఒకటి కనిపిస్తుంది చూడండి, నేను దీన్ని 3గా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, సో మొత్తం మీద నాకు ఇవి ఇట్లాంటి ట్రయాంగిల్స్ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 3 కనిపిస్తున్నాయి. మరి ఈచ్ ట్రయాంగిల్కి ఇట్లాంటి దానికి 3 ఉంటాయి కాబట్టి 3 × 3 ఏం తీసుకున్నాను అంటే నేను 9 తీసుకున్నాను. ఇంతవరకు 15 ట్రయాంగిల్స్ అయ్యాయి. సో నెక్స్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్గా డీటెయిల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనకి 1 అండ్ 2 అనేది ఉంది చూడండి. సో మొత్తం 1 అనే దాన్ని దేన్ని తీసుకుంటున్నానంటే ఈ ట్రయాంగిల్ని 1గా తీసుకున్నా, దీన్ని 2గా తీసుకున్నా. అంటే ఇక్కడ 2 వచ్చాయి. సో ఇక్కడ 2 వచ్చాయంటే మరి లెఫ్ట్ సైడ్లో కూడా బాటమ్ సైడ్లో చూడండి, ఇది 1 అవుతుంది అండ్ ఇది 2 అవుతుంది. క్లియర్ కదా? సో అంటే 3, 4. సో లెఫ్ట్ సైడ్ ఒక 4 వచ్చాయంటే రైట్ సైడ్ ఒక 4 వస్తాయి కదా. 5 ఇది చూడండి, ఇది 5 తీసుకుంటున్నాను నేను, దీన్ని 6గా తీసుకున్నాను ఓవరాల్. ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఇది తీసుకున్నట్లయితే ఇది ఒక 7 అవుతుంది ఇది. అండ్ ఇంతవరకు ఓవరాల్ తీసుకున్నట్లయితే ఇది 8 ట్రయాంగిల్ అనేది అవుతుంది. సో మరి మొత్తం మీద నాకు ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయంటే స్మాల్ ట్రయాంగిల్స్ ఒక 8 వచ్చాయి అనమాట. స్మాల్ ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయని అంటే 8 ట్రయాంగిల్స్ స్మాల్ ట్రయాంగిల్స్ వచ్చాయి. సో ఇంతవరకు తీసుకుంటే 9 + 8 17 + 6 ఇక్కడ 23 అనేది అయింది. సో కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో ఇంకా మనం కౌంట్ చేయాల్సినటువంటి ట్రయాంగిల్స్ ఏంది అని అంటే, సో ఇక్కడ దీన్ని నేను ఈ పాయింట్ని ఏగా తీసుకున్నా, దీన్ని నేను బీగా తీసుకున్నా, దీన్ని సిగా తీసుకున్నా, సో దీన్ని డీగా తీసుకున్నా. మరి ఏబిసి అనేది వచ్చింది, ఏడిసి అనేది ఒకటి వచ్చింది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను 2 ట్రయాంగిల్స్ నోట్ చేయాలి, ఏబిసి1, ఏడిసి1. ఓకే, సో ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ని 1 తీసుకుంటున్నాను అండ్ ఏడిసి ట్రయాంగిల్ 1 తీసుకున్నాను. సో ఇవి రెండు కలిపితే నాకు ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్ వచ్చాయి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకా డిఫరెంట్ ట్రయాంగిల్స్ అనేవి ఇక్కడ ఫ్రేమ్ అవుతున్నాయి. సో ఏబిసి తీసుకున్నాను కాబట్టి నేను దీన్ని ఏఈగా తీసుకున్నాను, ఈ పాయింట్ని ఈగా తీసుకున్నాను, ఈ పాయింట్ని ఎఫ్గా తీసుకున్నాను. ఏఈఎఫ్ అనేది ట్రయాంగిల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ పాయింట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, దీన్ని తీసుకున్నట్లయితే ఏజిఎఫ్ ట్రయాంగిల్ అనేది అవుతుంది, ఏజిఎఫ్ ట్రయాంగిల్. సో కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ నేను యాడ్ చేయాలి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు అదేంటంటే ట్రయాంగిల్ వచ్చేసి ఏఈఎఫ్ని నోట్ చేస్తున్నా ఇక్కడ, ఏఈఎఫ్ని అండ్ ఏజిఎఫ్ని కూడా నోట్ చేస్తున్నాను, ఏజిఎఫ్ని కూడా. సో ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్. ఓవరాల్గా ఇక్కడ చూడండి 15 అండ్ 23 ఒక 4 27 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మరి 27 ట్రయాంగిల్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. 27 ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఓకేనా? సో ఇది మనం ఇట్లాంటి క్వశ్చన్స్ డీల్ చేసే ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94 చెక్ చేద్దాం. సో ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మనకి ఎంత హైట్లో ఉందో చెక్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత హైట్లో ఉందో చెక్ చేస్తే 1 2 3. మరి థర్డ్ స్టెప్లో ఉన్నటువంటి క్యూబ్ అనేది 1 ఉంది. సో కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను అంటే 1 క్యూబ్ ఉంది థర్డ్ స్టెప్లో, 1 × 3 తీసుకున్నాను, 3 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ స్టెప్లో 2 క్యూబ్స్ ఉన్నాయి, 2 × 3 తీసుకున్నాను, 6 వచ్చాయి. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్లో 3 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 3 × 1 తీసుకున్నాను, 3 వచ్చింది. సో మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఒక 1 ఉంది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే టాప్ సైడ్ 1 ఉంది. సో 1 × 3 తీసుకున్నా, అది థర్డ్ స్టెప్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, అది సెకండ్ స్టెప్లో ఉంది. సెకండ్ స్టెప్లో 2నే ఉన్నాయి ఇక్కడ మనకి. సో కాబట్టి మనం దీన్ని ఇక్కడ 2 × 2గా తీసుకుందాం. ఎస్ రైట్, 2 × 2. సెకండ్ స్టెప్లో 2 ఉన్నాయి, 2 × 2 ఏమవుతుందంటే 4 అనేది అవుతుంది. సో మరి థర్డ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో మనకి 3 క్యూబ్స్ ఉన్నాయి. సో 1 ఉంది అండ్ 3 ఉన్నాయి కాబట్టి 3 × 1 తీసుకున్న ఫస్ట్ స్టెప్లో ఉంది. ఈ 1 అనేది తీసుకున్నట్లయితే థర్డ్ స్టెప్లో ఉంది కాబట్టి 1 × 3 తీసుకున్న 3 ఉన్నాయి. అంటే 3 అని అంటే ఇది, దీని కింద ఒక 2 ఉన్నాయి, అవి తీసుకున్నాను. అండ్ ఇవి ఇక్కడ మనకి సెకండ్ స్టెప్లో ఉన్నాయి. సెకండ్ స్టెప్లో ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి
సో 2 ఉన్నాయి సెకండ్ స్టెప్లో కాబట్టి 2 into 2 తీసుకున్నాను. ఇవి ఇప్పుడు మనకి బాటమ్ సైడ్లో ఉన్నాయి లేదా ఫస్ట్ స్టెప్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లేయర్లో ఉన్నాయి కాబట్టి 1 2 3 తీసుకున్నాను నేను. సో 1 2 3 తీసుకుంటే అవి 3 ఉన్నాయి అండ్ ఉన్నవి 1 1 క్యూబ్సే కాబట్టి 3 ఉన్నాయి 1 క్యూబ్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 into 1 తీసుకున్నాను. టోటల్ ఏమవుతుందంటే 10 క్యూబ్స్ అనేవి అవుతాయి. ఇవి 10 క్యూబ్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే 1 అనేది కనిపిస్తుంది. 94 ఇది. 95 చెక్ చేద్దాం. రియా వాస్ బోర్న్ ఆన్ 10 October 2000. దెన్ హౌ ఓల్డ్ విల్ షీ బీ ఆన్ 5th July 2020 అనేది ఇచ్చాడు అనమాట. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2000 అనే ఇయర్ ఉంది అండ్ 2020 అనే ఇయర్ ఉంది. ఇందులో బిగ్ ఇయర్ ఏంటంటే 2020. సో కాబట్టి నేను ఏ ఫార్మేట్లో చెప్పాలంటే ఎప్పుడైనా కానీ ఏజ్ని ఎప్పుడు ఎట్లా చెప్తారంటే ఇయర్ ఫస్ట్ ఇయర్ చెప్తాము, తర్వాత మంత్ చెప్తాము. ఓకేనా? సో ఇయర్ని ఫాలో అప్ చేస్తాం మంత్. ఓకేనా? ఇయర్ తర్వాత మనము నెక్స్ట్ మంత్ చెప్పాలి, మంత్ తర్వాత ఎన్ని డేసో చెప్పాలి. ఓకేనా? ఇది మనం ఎప్పుడైనా కానీ ఏజ్ చెప్పే ప్రాసెస్. ఇయర్ మంత్ డేస్ చెప్పాలి. సో అంటే సంథింగ్ ఇప్పుడు ఒక పర్సన్ ఏజ్ చెప్పాలి అని అంటే ఎట్లా చెప్తామనంటే 25 years 3 months అండ్ 15 days అనేది అతని ఏజ్గా చెప్పచ్చు. ఓకే సో కాబట్టి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే హైయెస్ట్ ఇయర్ని తీసుకోవాలి. హైయెస్ట్ ఇయర్ 2020 ఉంది. 2020 ఏ మంత్ అని అంటే చూడండి జూలై. జూలై మంత్ అని అంటే మనం 7గా తీసుకోవచ్చు. జూలై మంత్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే 7గా తీసుకోవచ్చు 2020 అండ్ 7th month. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 5th date అనేది ఉంది. మనకి ఏ డేట్కి ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలని అంటే 10th October 2000. సో ఇయర్ తీసుకుంటే 2000 ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అక్టోబర్ అని అంటే మనకి ఏమవుతుందని అంటే అండ్ 10th month అనేది అవుతుంది అండ్ నెక్స్ట్ డేట్ తీసుకుంటే 10 అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఈ టాప్ సైడ్లో ఉండేటువంటి ఆ డేట్ ఇయర్ మంత్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమాటిక్ కండిషన్స్ ఉంటాయి ఇందులో ఏజ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. సో మరి దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే చూడండి 2020 7 and 5 అనేది ఉంది. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ ఎక్కడ చేయాలంటే రైట్ సైడ్ నుంచి చేసుకుంటూ రావాలి. ఇయర్లో తీసేస్తే 20 అనేది వస్తుంది, ఇవి రాంగ్ అయిపోతాయి అప్పుడు. ఓకే సో మరి 5 days నుంచి 10 days తీయలేము కాబట్టి ఏం చేయాలంటే ఇది ఏ మంత్ చూడండి జూలై మంత్. సో జూలై మంత్ నుంచి మనం ఏం చేద్దాం అంటే 7 months ఉన్నాయి. 7 months నుంచి ఒక 1 month అని తెచ్చుకుందాం. సో 1 month అని అంటే ఏమవుతుందంటే జూలై మంత్ కాబట్టి ఇది 31 days వస్తాయి. మరి 31 days అంటే ఓవరాల్గా మన దగ్గర ఇప్పుడు ఎన్ని డేస్ ఉన్నట్లు 36 days ఉన్నట్లు. మరి 36లో నుంచి 10ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందనంటే 26 days వస్తాయి. మనకి 26 days అయితే ఉన్నాయి. మరి ఎన్ని ఆప్షన్స్లో 26 days ఉన్నాయో చూద్దాం. 26 days 26 days 26 days ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3ని ఎలిమినేషన్ చేశాను నేను. ఓకే సో ఇప్పుడు నేను ఏం చేశానంటే 7th month నుంచి 1 monthని ఇక్కడ నేను తీసేసాను కాబట్టి నాకు 6 months ఉంటాయి. ఇక్కడ 6 months ఉంటాయి. మరి 6లోంచి 10 తీసేయవచ్చా మనం? తీసేయలేము కాబట్టి ఇక్కడ నుంచి నేను 1 తీసుకుంటున్నా. 1 అంటే ఏమవుతుందంటే ఒక నెంబర్ తీసుకుంటున్నా. 1 అంటే 1 year అనమాట. 1 year. సో 1 yearని మనము మంత్స్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 12 months అవుతుంది. సో ఇక్కడ ఉన్నది నేను 7లోంచి 1 అక్కడికి తీసుకున్నా కాబట్టి నాకు మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఉండేది ఎంత అని అంటే 18 months ఉంటాయి. మరి 18లో నుంచి 10 months తీసేస్తే నాకు వచ్చేటువంటి డేస్ ఎన్ని, ఇక్కడ మంత్స్ ఎన్ని అని అంటే 18 months అవుతుంది. ఓకేనా సో 8 months అనేది అవుతుంది. 18 months నుంచి 10 తీసేస్తే 8 months. మరి 8 months ఎక్కడ ఉందో చూద్దాం. 8 months అనేది ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకేనా సో అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. సో ఇక్కడ 20 years 8 months అనేది ఉంది. సారీ ఇక్కడ మనకి టూ టైమ్స్ ఉందన్నమాట 8 అనేది. సో కాబట్టి ఆ 2 options అంతే ఉంచాం. మరి చూడండి నేను ఇప్పుడు 2020లో నుంచి 1 year నేను తీసేదంటే 19 ఉంటుంది. 2019లో నుంచి 2020ని సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేదు నాకు ఎంత అంటే 19 years. అంటే అక్కడ రియా ఏజ్ ఏంటంటే 19 years. 19 years 8 months 26 days అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. చూడండి ఎగ్జామినర్ కూడా దానికి రిలేటెడ్గానే ఆప్షన్స్ ఇచ్చాడు. 26 days 8 months 19 years ఒక ఆప్షన్ ఉంది, 20 years అనేది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనం కేర్ఫుల్గా డీల్ చేయాలి ఈ క్వశ్చన్స్ని. సో ఇప్పుడు మనకి సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది 95 క్వశ్చన్కి. మన 96 చూద్దాం. ఇఫ్ 10 days బిఫోర్ ఎస్టర్డే వాజ్ మండే దెన్ వాట్ విల్ బీ 5th day ఫ్రమ్ టుడే అని ఇచ్చాడు. ఓకే సో ఈ క్వశ్చన్స్ డీల్ చేసేటప్పుడు నేను ఒక ప్రాసెస్ చెప్పాను కదా. సో ఎస్టర్డే టుడే టుమారో, ఇదేమో ఎస్టర్డే, ఇది టుడే, ఇది టుమారో. సో మరి ఎస్టర్డేకి ఏమని చెప్పాడంటే ఇఫ్ 10 days బిఫోర్ ఎస్టర్డే వాజ్ ఎస్టర్డేకి 10 days బిఫోర్ అన్నాడు. సో యాక్చువల్లీ 10 daysలో ఎన్ని odd days ఉంటాయి చూడండి 3 odd days ఉంటాయి. మరి ఎస్టర్డేకి 10 days వెళ్ళినా ఒకటే, 3 days వెళ్ళినా ఒకటే బిఫోర్కి. సో 1 2 3. సో ఎస్టర్డేకి 10 days బిఫోర్కి వెళ్ళినా 3 days బిఫోర్కి వెళ్ళినా ఒకటే. సో మరి 10 days బిఫోర్ ఎస్టర్డే మండే అని అన్నాడు కాబట్టి సో 3 days బిఫోర్ అని అంటే మనం దాన్ని మండేగా తీసుకోవచ్చు. అది సోమవారం అనమాట. ఓకే అది సోమవారం. సో అయితే ఏమని చెప్పాడంటే వాట్ విల్ బీ ద 5th day ఫ్రమ్ టుడే అని ఇచ్చాడు అనమాట. ఫ్రమ్ టుడే. సో ఈ రోజు నుంచి చూడండి, ఈ రోజుకి తర్వాత 5వ రోజు వారంలోనే ఈ రోజు వచ్చినాను అన్నాడు.
ఇందులో ఇది ఎస్టర్డే అంటే నిన్న, టుడే అంటే ఈ రోజు, టుమారో అంటే రేపు. మనల్ని ఏమడిగాడంటే ఈ రోజు నుంచి 5వ రోజున అడిగాడు అనమాట. ఈ రోజు నుంచి 5వ రోజు, ఈ రోజుకి తర్వాత 5వ రోజు ఏందని అన్నాడు అనమాట. ఓకే, సో చూడండి దీన్ని కూడా కౌంటింగ్ చేసుకోవాలి మనం. ఇది 1 2 1 2 3 4 5. ఓకేనా, ఈ రోజుకి తర్వాత 5వ రోజు అని అంటే చూడండి 1 2 3 4 5గా తీసుకున్నాం. ఈ రోజు నుండి 5వ రోజు అనేది ఉందన్నమాట క్వశ్చన్ ఇది. ఓకే, సో ఇక్కడ 1 2 ఈ రోజుకి తర్వాత అనేది ఉంది. ఓకే, ఇట్లయినా తీసుకోవచ్చు. 5వ రోజు అని అంటే ఈ రోజుకి తర్వాత 5వ రోజు అని అంటే నెక్స్ట్కి వెళ్తున్నాం మనం. 1 2 3 4 5 అనేది ఉంది. ఓకేనా, సో ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి ఇది మండేగా ఉంది, ఇది మండే ఉంది. సో మనకి 7 డేస్కి వస్తుంది కాబట్టి మళ్ళీ మండే. 1 2 3 4 5 6 7 అయింది. సో 7 అంటే ఇక్కడ కూడా మండే వస్తుంది. ఓకేనా, 7 డేస్కి మండే రావాలి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ట్యూస్డే అనేది వస్తుంది. ట్యూస్డే అంటే మంగళవారం. సో ఆన్సర్ ఏమవుతుందంటే మంగళవారం అనేది వస్తుంది. సో మంగళవారం ట్యూస్డే ఎక్కడ ఉందంటే చూడండి ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు తర్వాత అనేటువంటి ఈ రోజుకి తర్వాత 5వ రోజు అని అంటే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ రోజు నుంచే కౌంట్ చేయాలి, ఈ రోజు నుంచే కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ రోజు నుండి 5వ రోజు అని ఉంటుంది అనమాట. ఇది ఈ రోజు నుండి 5వ రోజు వారం రోజు నుంచి, వారంలోని ఏ రోజు వచ్చినాను అనమాట. ఓకే, సో మరి ఈ రోజు నుండి 5వ రోజు అంటే 1 2 3 4 5 5th డే ఏమవుతుంది అంటే ట్యూస్డే మంగళవారం అనేది అవుతుంది. ఓకేనా, సో క్వశ్చన్ నెంబర్ 97 చెక్ చేద్దాం. It is a 7:46 4/11 in a clock. What time will be seen in a mirror image of the clock అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మిర్రర్ ఇమేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 11 hours 60 minutes నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఏ టైం అని అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు 46 4/11 అనేది ఉంది. సో అంటే మనం చెక్ చేసినట్లయితే దీన్ని ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయడానికి మనం దీన్ని ఏ ఫార్మేట్లోకి మారుస్తున్నాం అని అంటే దీన్ని అవర్స్ మినిట్స్ అండ్ సెకండ్స్ ఫార్మేట్లోకి మారుస్తున్నాం. సో అంటే 11 hours 60 minutes మనం ఏం చేస్తున్నామని అంటే 11 hours 59 minutes 60 seconds లాగా తీసుకున్నాం. కానీ 4/11 కూడా సెకండ్సే కాబట్టి 60 seconds అన్నా 1 minute అన్నా సేమే కదా. సో మినిట్స్ని ఏం చేద్దామనంటే 1 minute రాద్దాం. అంటే 11 hours 59 minutes 1 minute అన్నా 11:60 అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1లోంచి 4/11ని సబ్ట్రాక్ట్ చేయాలి. మరి 1లోంచి 4/11ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే 7/11 అనేది అవుతుంది. ఎప్పుడైనా 1 - 4/11 చేసేటప్పుడు ఇట్లా 1లో నుంచి మనం ఫ్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే 2కి డిఫరెన్స్ తీసుకోవాలి. 2 నెంబర్స్కి డిఫరెన్స్ 11కి 4కి డిఫరెన్స్ 7 అవుతుంది. 7/11 అనేది అవుతుంది. అట్లా తీసుకున్నాను నేను 7/11. నెక్స్ట్ 9లోంచి 6 తీసుకుంటే ఇక్కడ 3 అనేది వస్తుంది. 5లోంచి 4 తీసుకుంటే 13 అనేది వస్తుంది. సో 13 7/11 ఎక్కడ కనిపిస్తుంది చూడండి. 13 7/11 4th ఆప్షన్లో కనిపిస్తుంది. మరి ఇక్కడ మనం వెరిఫై చేద్దాం. 11లోంచి 7 ఇక్కడ తీసేస్తే 4 అనేది వస్తుంది. 4 13 7/11 అనేది మన ఆన్సర్ అవుతుంది. 4 13 7/11. ఇది క్వశ్చన్ నెంబర్ 97. నెక్స్ట్ మనం 98 చెక్ చేద్దాం. What is the angle covered by the R hand between 12 PM and 3:45 PM అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి 12 PM to 3:45 అని ఇచ్చాడు అనమాట. 3:45 PM. సో ఇంతవరకు చెక్ చేసుకుంటే 12 నుంచి నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ అవర్ అనేది 1 2 3 అవర్స్కి ఏమవుతుందంటే 3 × 6 180 అవుతుంది. 180 45 అంటే 225 minutes అవుతుంది. సో ఫ్రమ్ హియర్ టు హియర్ వీ హ్యావ్ 225 minutes. ఓకేనా, 225 minutes అనేది ఉంది. ఓకేనా, 225 minutes నిమిషాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏమడిగాడంటే ఆర్ హ్యాండ్ గంటల ముళ్ళు అనేది ఎంత దూరం తిరుగుతుందని ఇచ్చాడు. సో ఇక్కడ మనకేం తెలుసు అని అంటే అందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే గంటల ముళ్ళు అనేది 1 minute ½ degree మూవ్ అవుతుంది. సో గంటల ముళ్ళు 1 minuteకి ½ degree మూవ్ అవుతుంది కదా. సో 1 minuteకి ½ degree మూవ్ అవుతుంది కాబట్టి సో మరి దీన్ని 225 minutesకి ఎన్ని ½ minutes అయితే వెళ్తుందో దాన్ని మనం యాంగిల్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. అంటే 225 × ½ అని అంటే హాఫ్ చేయడమే, దీన్ని సగం చేయడమే. సో మరి 200లో హాఫ్ చేస్తే ఇక్కడ 100 అనేది అవుతుంది. 25లో హాఫ్ చేస్తేనేమో 12.5 అవుతుంది అని అంటే 112.5 degrees అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, అది ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ 2లో కనిపిస్తుంది. సో 99 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 99. సో a cube of 8 × 8 × 8 centimeter side is colored opposite sides with red, green, yellow. After that it is cut into 2 centimeters small cubes అని ఇచ్చాడు. సో అంటే చూడండి 8 × 8 × 8 centimetersని 2 centimetersగా డివైడ్ చేయాలి. సో ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే బిగ్ సైడ్ బై స్మాల్ సైడ్ తీసుకుంటే 8 centimeters by 2 centimeters అని అంటే సో ఇక్కడ ఎన్ వాల్యూ ఏమవుతుందంటే 4 అవుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చూడండి. సో the number of small cubes which have 3 surfaces colored with green,
రెడ్ గ్రీన్ ఎల్లో అని ఇచ్చాడు. సో చూడండి త్రీ ఫేసెస్కి కలర్స్ ఉండేటువంటి త్రీ డిఫరెంట్ కలర్స్ ఉండేటువంటివి ఎక్కడ ఉంటాయంటే కార్నర్స్లో ఉంటాయి. సో యాక్చువల్లీ మనకి నెంబర్ ఆఫ్ కార్నర్స్ ఎన్ని ఉంటాయంటే 8 కార్నర్స్ కాబట్టి సో 8 అనేది మనకు ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ కలర్డ్ విత్ ఓన్లీ గ్రీన్ అని ఇచ్చాడు. సో ఓన్లీ గ్రీన్ అంటే చూడండి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే సో ఓన్లీ గ్రీన్ కలర్ ఎక్కడ పెయింట్ చేశాడో చూడండి. ఓన్లీ గ్రీన్ కలర్ అనేది ఎక్కడ పెయింట్ చేశాడంటే గ్రీన్ అనేది ఆపోజిట్ ఫేసెస్కి పెయింట్ చేశాడంట. అంటే ఒక క్యూబ్లో ఫ్రంట్ సైడ్ గ్రీన్ కలర్ పెయింట్ చేస్తే బ్యాక్ సైడ్లో కూడా గ్రీన్ కలర్ పెయింట్ చేశాడంట. అంటే ఆపోజిట్ ఫేసెస్కి గ్రీన్ కలర్ని పెయింట్ చేశాడు. మరి ఆపోజిట్ పెయిర్స్కి గ్రీన్ కలర్ పెయింట్ చేస్తే ఆ బిగ్ క్యూబ్కి ఓన్లీ 2 ఫేసెస్కి కదా గ్రీన్ కలర్ అనేది పెయింట్ చేసింది. సో మరి అంటే 2 ఫేసెస్ మిడిల్లోకి సర్ఫేస్ మిడిల్లో ఉంటాయి అనమాట. అంటే సర్ఫేస్ మిడిల్లోకి వెళ్ళడానికి ఏం చేయాలంటే 2 × n-2 అనేది చేయాలి. సో మరి n వాల్యూ బిఫోర్లో ఇక్కడ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి పెట్టాం. n వాల్యూ 4 ఉంది కాబట్టి 4 ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మరి 2 × 4-2 అనేది అవుతుంది. 4 - 2 అంటే 2 అంటే 4. సో మరి 2 × 4 తీసుకున్నట్లయితే సో మన ఆన్సర్ 8 అనేది అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 8. ఓకేనా. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఇది వచ్చింది. సో ఇది టోటల్లీ మనకి ఓవరాల్గా ఈ గ్రాండ్ టెస్ట్ 45కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.